ఏండోయ్, మీరు ఎప్పుడైనా ఉల్లిపాయతో చేసిన రోటి పచ్చడి తిన్నారేంటండి? దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యేసి తింటే అదిరిపోద్దండి బాబు. ఇంకా మా అమ్మ దీన్ని ఎలా అదరకొట్టిందో చూపిస్తాను పదండి. ఏముందండి, ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడాక సన్నగా చీలికలుగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకుని కాసేపు వేయించుకోవాలండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకుని మళ్ళీ కాసేపు వేయించుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుని కాసేపు మగ్గనివ్వాలండి. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత సరిపడినంత కారం, కొద్దిగా పసుపు ఇవన్నీ వేసుకుని మళ్ళీ ఒకసారి వేయించుకోవాలండి. ఇవి బాగా మగ్గాక కొత్తిమీర తరుగు వేసుకుని మళ్ళీ వేయించుకోవాలండి. చివరిలో ఉసిరికాయంత చింతపండు వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని అంతా ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. మనం రోటి పచ్చడి ఎలా చేసుకుంటామో అలా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి. మీకు ఒకవేళ రోలు ఉంటే అందులో దంచుకోండి. అందులో దంచుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుందండి టేస్ట్. ఇప్పుడు ఏముందండి, తాలింపు పెట్టేసుకోవడమే. పోపు కోసం చిన్న గిన్నెలో కొద్దిగా నూనె వేసుకుని పచ్చిశనగపప్పు, కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, గుప్పుడు కరివేపాకు, 4 ఎండుమిర్చి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి పచ్చళ్ళలో వేసేయడమేనండి. అంతేనండి, ఉల్లిపాయ రోటి పచ్చడి. ఇది ఉంటే ఏ కూర అక్కర్లేదు అనుకుంటారండి మీరు, అంత బాగుంటుంది. ఒక్కసారి చేసుకోండి. అంతేనండి మరి వాళ్ళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఉంటానండి మరి, బాయ్.